పిచ్చి బావా, నీ ఆకలి నాకు తెలీదా? చిటికలో అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా. ఓకే, దీనికేమైంది రోజు? ఇందాక యూట్యూబ్ లో భర్త మనసుని ఎలా గెలవాలి అనే వీడియో పెట్టుకొని పెద్ద సౌండ్తో వింటుంది బావని. దానిలో అతనెవరో ప్రేమగా వంట చేసి పెడితే ఫిదా అయిపోతాడో అని చెప్పడం నేను విన్నాను. ఫిదా అవుతానో నాకు పాడే కడుతుందో చూద్దాం. కంగారు పడకు క్రేష్, వంటింట్లోకి వెళ్ళింది అంతే కదా. దానికి ఏ సరుకులు ఎలా ఉంటాయో తెలిస్తే కదా అది ఏమైనా చేసేది, నీకు పెట్టేది. అంతేనంటావా బావని? 100% అంతే. 2 నిమిషాల్లో కన్ఫ్యూజన్తో బయటకొచ్చేస్తుంది. నువ్వు వర్క్ చేసుకో. సరే భవాని, నువ్వు చెప్తున్నావని నమ్మి నా పని నేను చేసుకుంటున్నాను. పిచ్చి మొద్దు, ప్రేమొచ్చినా పట్టలేదు, కోపం వచ్చినా ఆపలేవు. సర్లే. చైత్రా, చైత్రా, ఏం చేస్తున్నావే? ఏం కావాలి? నాకేమీ అవసరం లేదు, నీ పన్ను చూసుకో. హలో, నేను పాలకోవా చేయాలి. నీకు తెలుసా ఎలా చేయాలో? ఏం పాలకోవా? పాలకోవా అంటే ఏంటి అంటావ్? తెలీదా? ఏ రకం పాలకోవా అంటున్నా. ఓ మై గాడ్, ఇందులో రకాలు కూడా ఉంటాయా? హలో, చెయ్యడం వివరాలు తెలియకపోతే పర్వాలేదు. తినేటప్పుడు కూడా ఏం తింటున్నావో తెలియకుండా తింటున్నావా? నేను స్వీట్స్ తినను. మరి ఇప్పుడు దేనికోసమో ఈ పాలకోవా? ఏయ్, నీకెందుకే? నా ఇల్లు, నా పాలకోవా, నా ఇష్టం. సర్లే, చేసుకో నీ పాలకోవా. బామ్మా, ఎలా చేయాలి? యూట్యూబ్. చైత్రా, 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 ఏంటి ఇది? ఏం చేస్తున్నావు? బావ కోసం వేడివేడిగా పాలకోవా చేస్తున్నాను. నీకు వంటే రాదు కదే, ఎలా చేస్తావ్? గూగుల్ తల్లి ఉంది కదా. అబ్బా, అది కాదే. నువ్వు మాట్లాడకుండా పక్కనే ఉండి ఎలా చేస్తానో చూస్తూ ఉండు. సరే కాని. చైత్రా, అది కాదే. నీకేం తెలీదు భవాని, నువ్వు సైలెంట్ గా ఉండు. ప్రపంచంలో ఏదైనా అబద్ధం అయ్యుండొచ్చు గాని ఈ గూగుల్ తల్లి మాత్రం అబద్ధం కాదు. అయ్యో, చెప్పేది వినవే, అది పోయకూడదే. అయ్యో, అయిపోయాడు. ఒకదాని బదులు ఒకటి వేసేశావు. దాన్ని ఎవరూ తినకుండా తినవలసిన వాళ్ళు మాత్రమే తినేటట్టు నేను ప్లాన్ చేస్తాను. మరికొద్ది క్షణాల్లో స్పెషల్ పాలకోవా రెడీ. ఆంటీ, ఆంటీ, మంచి టైంకి వచ్చారు. బావ కోసం నా చేతులతో పాలకోవా చేశాను. మీరు టేస్ట్ చేసి చెప్పండి. సౌందర్య, నువ్వు కూడా తీసుకో. తీసుకోండి కానీ తినకండి. ఏంటి అంటున్నావు? ఈ రోజు నుంచి నీకు పని లేకుండా పోతుంది అనుకుంటున్నావా? మన చైత్ర అందర్నీ భలే లీడ్ చేస్తుంది. ఎంత టాలెంటో. మన భవానీ బామ్మ పెంపకంలో పెరిగింది కదా. ఏంటి నా పెంపకం అంటున్నారు? చైత్రని ఎంత పద్ధతిగా పెంచారో. అన్నీ మీ పోలికలే అంటున్నాం. పోనీలే, ఆలస్యంగానైనా అర్థం చేసుకున్నా ఐశ్వర్య.
సర్లే గాని ఇది బావకి తినిపించొస్తాను. ఇంతలో నువ్వు తిను భవాని. నాకు కొంచెం ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కష్టపడి మసాజ్ చేద్దువు గాని. తీసుకో. బామ్మా, ఓ బామ్మా, టేస్ట్ చూడు. నాకు నిన్నటి నుంచే కడుపు తేడాగా ఉంది. నాకొద్దు. అయ్యో, చైత్ర ఎంత ఫీల్ అవుతుంది. ఇప్పుడు మీరు తీసుకుంటారా, తనని పిలవమంటారా? అది మంటల్ది. వస్తే చేసిందంతా నాతోనే తినిపిస్తుంది. ఎందుకులే, నా మనవరాలంత ప్రేమగా చేస్తే తినకుండా ఉంటానా? మామ్ 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 ఆగు బావా. ఏంటి బావా నీ అల్లరి? ఆకలి బాగా వేస్తుందా? ఇదిగో పాలకోవా వేడి వేడిగా చేసి తీసుకొచ్చాను. తిను తిను బావా, నేను తినిపిస్తానుగా. ఇదిగో తిను తిను బావా, తిను. చైత్ర ఆగు ఆగు. క్రిష్, నీకోసం అంత కష్టపడి చేసి తీసుకొచ్చింది కదా, మొదట తనకి తినిపిస్తే బాగుంటుందిగా. సూపర్ గా ఉంది. మొదటిసారైనా చాలా బాగా చేసావు చైత్ర. నీలో ఇంత టాలెంట్ ఉందనుకోలేదు. నువ్వు కూడా తిను క్రిష్. వావ్, చాలా బాగుంది చైత్ర. థ్యాంక్ యూ. భవానీ బామ్మ, నువ్వు తినవేంటి? ఇంకా నీ మనవరాల మీద నమ్మకం కుదరడం లేదా? తిను. అందరూ తిని నేను తినకపోతే అమ్మో చంపేస్తుంది. దానికన్నా తినడమే బెటర్. అయ్యో, ఇదే ఆలస్యం నేను చేస్తానా? నా 7 తరాల్ని ఏకేస్తుంది. ఓ అయ్యో సందిరా, నువ్వా? అలా భయపెట్టావేంటి? దడుచుకున్నాను తెలుసా? అమ్మా, వేషాలు వేకు. అబ్బో, నా శ్రీమతి బొంగమూతిలో ఎంత అందంగా ఉందో చూస్తుంటేనే. ఆప్తావా? నీకసలు సిగ్గు లేకుండా పోతుంది. సిగ్గా? ఇద్దరి మంద నువ్వు పడుతున్నావు కదా, సరిపోదా సిగ్గు? ఇప్పుడు మనం సిగ్గు గురించి చర్చించుకోవడానికి కలవలేదు. ఆడవాళ్లు ఎంతో గౌరవంగా, గర్వంగా గుండెల మీద ఉంచుకునే ఈ తాళిని నేను భయంతో దాచుకుంటున్నాను. సౌందర్య, అది మన ప్రేమకు దేవుడు కలిపిన బంధం. ఎన్ని కష్టాలొచ్చినా మనం కలిసే ఉంటామని ఆయన వేసిన ముడి ఈ తాళి. ఎగతాళి ఎప్పటికీ అవ్వదు. ఆ ధైర్యంతోనే బతుకుతున్నాను. కానీ జరుగుతున్న పరిస్థితులు పిరికి మందును పోస్తున్నాయి. శివంగికి పిరికితనమా? అది నీకు సూట్ అవు సౌందర్య. అంటే నా కళ్ళల్లోంచి కన్నీరు కాకుండా పన్నీరొస్తుందా? నా శ్రీమతి కళ్ళు ఆనందంతో మెరిసే మెరుపుతో నిండాలి కాని కన్నీరు పన్నీరుతో కాదు.
సార్ బాగానే మాటలు నేర్చుకున్నారు, కానీ సమస్యల పరిష్కారానికి అవి సరిపోవు బాబూ. నేనెంత ప్రయత్నం చేస్తున్నానో అంతే ఇదిగా దారులన్నీ మూసుకుపోతున్నాయి సౌందర్య. లేదబి, మన చుట్టూనే ఉన్నా ఒక్కోసారి మనము తెలుసుకోలేము. తెలియందేముంది సౌందర్య, అన్నీ కళ్ళ ముందే జరుగుతున్నాయి, తెలుస్తున్నాయి. కానీ నిరూపించే ఆధారాలు అన్యాయం వైపున్నాయి. అదే మన సమస్య. అన్యాయమని తెలుస్తుంది కదా, అంటే దాని వెనకున్నది ఎవరు అన్నది మనకి తెలియాలి, అంతే కదా? కొత్తగా తెలుసుకునేదేంటి? నా జీవితంలో జరిగే ప్రతి ఒడిదుడుక్కి కారణం ఆ అఖిలాండేశ్వరి. గుడ్డిగా నమ్మిందే నిజం ఇప్పటికీ కాదబి. నేను అదే అంటున్నాను సౌందర్య. మన నమ్మకాలొద్దు, వాస్తవాలకొద్దాం. అపోహలతో ఆలోచనని ఆపొద్దు. ఇంకా ఏదో మార్గం ఉంది అని అనిపిస్తోంది. నాకు తెలిసింది ఆ భిక్షపతి చెప్పిన విషయాలు తప్ప మరేమీ లేవు. నువ్వు చెప్పిన ప్రకారం ఆ భిక్షపతి మీ అమ్మని చూసే ఉంటాడు కదా, అతని ద్వారానే మరేమైనా తెలుస్తాయేమో ఆలోచించు. అదే ఆలోచిస్తున్నాను. భిక్షపతి అతను నీలాంబర్ దగ్గర పనిచేసే మనిషి కదా? అవును. ఒకసారి మేడంని అడగాలి, వాడి గురించి ఏమైనా తెలుస్తుందేమో. భిక్షపతి నీలాంబరి, నీలాంబరి అభి, అభి భిక్షపతి. ఎస్, ఏదో లింక్ ఉంది. ఏంటది? ఏంటి సౌందర్య ఆలోచిస్తున్నావు? అభి, ఏంట్రా బాబాయ్ని తీసుకొని రమ్మన్నావు? అంకుల్, మీకు ఆ భిక్షపతి గురించి ఏం తెలుసు? అభి చంటిపిల్లాడప్పుడు ఓ లెటర్ని అభిని నాకు అప్పజెప్పి వెళ్ళాడమ్మా, అంతే. తర్వాత నాకు తెలీదు. బాగా ఆలోచించండి అంకుల్. ఆ భిక్షపతి అభిని తీసుకొచ్చినప్పుడు ఇంకెవైనా చెప్పడం కానీ, అతనితో మరెవరైనా రావడం కానీ ఇలా ఏమైనా? లేదమ్మా, ఒక్కడే వచ్చాడు. అభిని పడుకోబెట్టి వెళ్ళిపోతుంటే నేను చూసి అడిగితే అప్పుడు చెప్పాడమ్మా, బాబు వాళ్ళమ్మ చనిపోతూ అభిని ఒక లెటర్ని ఇచ్చి చనిపోయిందని. అభిని ఆవిడ భిక్షపతికి ఎక్కడిచ్చిందో ఆ వివరాలు మీకేమైనా తెలుసా? తెలీదమ్మా, కంగారుగా వెళ్ళిపోయాడు ఆ భిక్షపతి. అంటే నా గురించి ఖచ్చితంగా ఆ భిక్షపతికి తెలిసే ఉంటుందన్నమాట. తెలుసుండొచ్చు అబ్బి, కానీ అప్పుడు అతను తాగున్నాడు. ఎక్కడైనా దొరికితే తెచ్చుండొచ్చు కదా. నిజమే బాబాయ్, కానీ నాకిప్పుడు వాడు ఎలా ఉన్నాడనేది కాదు, నేనిక్కడికి ఎలా వచ్చానన్నదే కావాలి. వాడికి తెలిసే ఉంటుంది కదా. ఎస్, నా డౌట్ కరెక్టే. భిక్షపతికి వివరాలన్నీ తెలుసు. అతను 100% నీలాంబరి మనిషి. ఏం ఆలోచిస్తున్నావు సౌందర్య? అభి, నువ్వు నమ్ము నమ్మకపో, భిక్షపతికి నీ గురించి అంతా తెలుసని నాకనిపిస్తుంది. తెలిస్తే చెప్పడానికి అతనికి ఏం అభ్యంతరం ఉంటుంది చెప్పు? తెలుసు అన్నది నా నమ్మకం. సరే, దాన్ని పక్కన పెట్టు. భిక్షపతికి మీ అమ్మ నిన్ను ఎక్కడిచ్చిందో తెలిస్తే మిగిలిన వివరాలు మనం తెలుసుకోవచ్చు. అవునబి, సౌందర్య చెప్పింది కరెక్టే. కానీ ఆ భిక్షపతి ఏమైపోయాడో తెలీదే. చాలా రోజుల నుంచి కనిపించట్లేదు. నా అంచనా కరెక్ట్ అయితే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింటాడు. అతను ఎక్కడున్నా నేను బయటికి తీసుకొస్తాను. అతను దొరికితే అతి త్వరలోనే మన సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అనిపిస్తుంది. అభి దృష్టిలో పడితే వాడు తప్పించుకోలేడు. 7 సముద్రాల అవతల ఉన్న లాక్కొస్తాడు సౌందర్య. సరే అభి, ఈరోజు ఆ ఫుడ్ కంపెనీ వాళ్ళొచ్చి హెల్త్ ప్రొడక్ట్స్ డొనేట్ చేస్తామన్నారు కదా. నేనంతా మాట్లాడేశాను. మీరు వెళ్ళి కలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సరే అభి, అవి నేను చూసుకుంటాను. సరే సూర్య, పదండి బాబాయ్. సో బాబాయ్ చెప్పినట్టు భిక్షపతే బిగినింగ్ అన్నమాట. అయినా నీలాంబరి మేడం కూడా వాడిని వెతుకుతున్నారు. వెళ్ళి వాడి కథ ఏంటో తెలుసుకోవాలి.
ఇంకా ఎన్ని రోజులు ఇలా తప్పించుకొని తిరగాలో నాకేం అర్థం కావటం లేదు. కోటీశ్వరుని అవుదామనుకుంటే ఆ నీలాంబరి మళ్ళీ గతంలోకి నెట్టేస్తుంది. ఎలా ఎలా తప్పించుకోవాలి ఆ నీలాంబరి నుంచి? భగవంతుడా, నువ్వే ఏదైనా మార్గం చూపించాలి. ఒరే భిక్షపతి, ఇప్పుడు నీ బతుకు బిచ్చమెత్తుకునేవాళ్ళలాగా అయిపోయింది కదరా. నీలాంబరి, నేను నిన్ను పరిగెత్తించాలనుకున్నాను, కానీ నువ్వే నన్ను పరిగెత్తిస్తున్నావు. ఇంటికి వెళ్ళలేను, ఆఫీసుకు వెళ్ళలేను, ఊళ్ళో ఉండలేను, బళ్ళో ఉండలేను, ఎక్కడిని దాక్కోవాలి? ఎంతో విలువైన ఈ రహస్యం నా ఒంటి మీద ఉన్నప్పుడు నాకీ భయం లేదు. ఇప్పుడు ఆ రహస్యం లేదు. ఈ విషయం అభికి చెప్తే కనీసం నా బతుక్కి సేఫ్టీ అయినా ఉంటుంది. అభి, ఎక్కడున్నావు నాయనా? హలో, చెప్పరా. ఓకే ఓకే, గుర్తుంది లేరా. షూర్, తప్పకుండా. అభిలాగున్నాడే. అభి 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 అభి, బాబు అభి, అభి, బాబు అభి, అభి. సరే, బాయ్. ఎన్నాళ్ళు తప్పించుకుంటావురా? అమ్మగారి నుండి తప్పించుకుంటాం అంటే అగ్నిగుండంలో పడినట్టే. కాళ్ళ మీద పడితే కనీసం కనికరించి ప్రాణాలనైనా వదిలేస్తుంది. నోరుమయ్య. తీరా చేతులు. మామ్, ఈ ఫైల్ చూసారా? డాడ్, దాంట్లో ఇంకొంచెం పెండింగ్ ఉంది. ఈవినింగ్ లోపు నేను అప్డేట్ చేస్తాను. ఓకే క్రిష్. చిన్నబాబు, నీకు మొన్న కాల్ లిస్ట్ డేటా కావాలి, పంపించమని చెప్పాను. పంపించావా? అది ఆల్రెడీ పంపించేశాను మామ్. గ్రానీ, లాస్ట్ మంతే కదా ఆడిట్ అయిపోయింది, మళ్ళీ అప్పుడే ఆడిట్ ఎందుకు? లాస్ట్ మంత్ది ఫైనాన్షియల్ క్లోజింగ్ కోసం, ఇది ఈ మంత్ ఇంటర్నల్ ఆడిట్ కోసం. నేను తెస్తానులే గాని మీరు వెళ్ళండి. పర్వాలేదు సౌందర్య, పార్వతితో కలిసి నేను వంటలు నేర్చుకున్నాను. మా గని చెప్పాడు,
మీరిద్దరు బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళంట కదా? అవును సౌందర్య. అన్నట్టు గని సరస్సు ఎప్పుడొస్తున్నారు? రాత్రే మాట్లాడారు. పొద్దున కల్లా వచ్చేస్తా ఉన్నారు. బయలుదేరమని కూడా చెప్పారు. నేను తీసుకొస్తాను, మీరు పదండి. అమ్మా, కాఫీ. నువ్వు తెచ్చావేంటి సౌందర్య? విజయ్ లేడా? ఉన్నాడమ్మా. కాఫీ ఐశ్వర్య ఆంటీ కలిపారు, తెచ్చింది నేను. చేసింది కాఫీయే సౌందర్య. 100 మందికి వంట చేసినట్టు చెప్తున్నా. అందరికీ కాఫీ టీలు ఇస్తున్నావు, మాకేమైనా ఉన్నాయా లేవా? నమస్కారం అమ్మగారు. ప్రయాణం బాగా జరిగిందా? కానీ బాగా జరిగిందమ్మా. అంతా మోదకొండమ్మ దయ.